V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. మానవ జాతికి ఆదర్శమైన శ్రీరామచంద్రుని కళ్యాణం చూద్దాము రండి. రంగరంగ వైభవంగా ముత్యాల తలంబ్రాలతో మేళ తాళాలతో ఈరోజు స్వామివారి కళ్యాణం జరిగింది. రామచంద్ర పరబ్రహ్మణే నమః. నమస్కారాన్యసేదోస్తిమాన్ ప్రతి సంవత్సరం 50 సంవత్సరాల నుండి సార్ ఇటు చూడండి సార్. 50 సంవత్సరాల నుండి శ్రీరామ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ విశాఖపట్నంలోనే ఫేమస్గా కూడా ఇప్పుడు ఈ కార్యక్రమం దానికి నవమి ఉగాది రోజు స్టార్ట్ చేసి శ్రీరామనవమి వరకు ఈ 9 రోజులు కూడా ఉత్సవ విగ్రహాలను పెట్టి ఈ 9 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి 9వ రోజు ఈ శ్రీరామనవమి మహోత్సవాలు మా గ్రామ అధ్యక్షులు దంపతుల చేత కళ్యాణం చేస్తారు. ఆ తర్వాత 4,000 మంది వరకు అలాగే సాయంత్రం 5 గంటలకి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ఉత్సవాన్ని చేస్తారు. ఉత్సవానికి చుట్టుపక్కల ఊళ్ళ నుండి దగ్గర 22,000 మంది చూడడానికి మా శ్రీరామనవమి మహోత్సవం చూడడానికి వస్తారు. మేము ఈ లేటుగా 50 సంవత్సరాలకి ఇదే రీతిలో ఇదే విధంగా మా ప్రాథమిక సహాయ సహకారంతో చాలా వాళ్ళు వచ్చిన ఆర్థిక వనరులతో ఈ ఉత్సవాన్ని చాలా అద్భుతంగా ఆనందంగా కూడా శ్రీరామ ఉత్సవాలు అవకాశం వీక్షిస్తున్న ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ మా పాతవెంకటపాలెం గ్రామం తరఫున మేము ఇక్కడ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. కానీ జాయింట్ సెక్రటరీగా ఈ పాతవెంకటపాలెం గ్రామానికి ఇంత సేవ చేయడానికి నేను చాలా అనుకుంటున్నాను, గౌరవంగా ఫీల్ అవుతున్నాను. అలాగే మా రామాలయంలో కూడా అంగరంగ వైభవంగా ప్రతి ఏటా కూడా ఈ శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుపుతారండి. ఎటువంటి రాముల వారి మన భద్రాచలంలో ఎలాగైతే వైభవంగా చేస్తారో అదేవిధంగా కూడా మన పాతవెంకటపాలెం గ్రామంలో కూడా మా గ్రామస్తులందరం కలిపి మా రామాలయంలో ఈ సీతారామ కళ్యాణం అనేది అంగరంగ వైభవంగా జరుపుతామండి. ఇలాగే మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో కూడా ఇలా జరుగుతుంది, ప్రతి ఏటా కూడా ఇలా జరుగుతుంది. ఉత్సవాలు చాలా కఠినంగా జరుగుతాయి. ఇది యొక్క మా గ్రామాల యొక్క ఆచారం. గత 40-50 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా ఈ శ్రీరామనవమి మహోత్సవాలు శ్రీరామనవమి జరపడం మా యొక్క గ్రామం యొక్క ఆచారం. ఈ కార్యక్రమాన్ని కూడా మా సీతారామ సేవా సంఘ అధ్యక్షుడు అలాగే గ్రామ కమిటీ సభ్యులందరూ కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకారంతో ఈ యొక్క శ్రీరామనవమి మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుపుకుంటాం. ఉదయం కళ్యాణ మహోత్సవం ఎంతమంది పాల్గొంటారు? సుమారు దగ్గర ఒక 10,000-20,000 మంది కూడా పాల్గొంటారు. అలాగే సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపబడతాయి. ఆయా కార్యక్రమాలు కూడా దగ్గర ఒక 50,000-30,000 మంది కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఈ కార్యక్రమాలు ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సంవత్సరం వాళ్ళెక్కారు వీళ్ళెక్కారు విధంగానే నేను వచ్చడానికి కమిటీ వారందరూ కూడా ఈ ఏర్పాట్లు చేస్తారు. ఈ రామాలయం చరిత్రలో ఉంటుంది. ఒక రాయితో పూజించిన దేవుణ్ణి ఆ రాముడు అంచెలుగా ఈరోజు మన విశాఖపట్నంలో ఒక భద్రాచలంలో ఏ విధంగా అయితే కళ్యాణ మహోత్సవాలు అవుతాయో అదేవిధంగా ఉగాది రోజు నుంచి 9 రోజులు కూడా నవరాత్రి కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఈరోజు మన ప్రతి ఒక్కరు కూడా ఆ శ్రీరామనవమికి ఉదయం 5 గంటల నుంచి జనం ఆ రాముడు తాలూకు
ఇక రాముడు సీతాదేవి రామలక్ష్మణ చంద్రబాబుకి దర్శనం చేసుకోవడానికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి ఈ ఏరియాలో ఎక్కడే కూడా రాముడు అన్ని గుళ్ళు ఉన్నాయి. దాని యొక్క ప్రతిష్ట ఏ విధంగా జరిగిందో ఆ విధంగా జరగడం జరిగింది. కాబట్టి ఈరోజు కళ్యాణం 11 గంటల స్టార్ట్ అవుతుంది. కళ్యాణం అయిన అనంతరం మరి 12 గంటల అన్నసంతరణ కార్యక్రమం, అనంతరం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు. మరి అది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మరి ఈ టీవీలో వస్తున్న జబర్దస్త్ టీం అది కూడా జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమంతో సాయంత్రం ఊరేగింపించి మరి 8 గంటలకల్లా మరి ఈరోజు కళ్యాణ కార్యక్రమం అయిన తర్వాత ఊరేగింపు కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా కళ్యాణానికి ఏ విధంగా జనాలు పోలేస్తారు, అదేవిధంగా సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఆ అధ్యక్షుడు ద్వారా ఈ కార్యక్రమాన్ని ఈరోజు కళ్యాణం భక్తులందరూ కూడా యొక్క కార్యక్రమం భక్తుల యొక్క దేవుడి యొక్క ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా భగవంతుని శ్రీరాముడు జై శ్రీరామ్. ఒకసారి ఆపియాలి ఆనందు, నువ్వు ఆపితే నాకు ఇది కళ్యాణం ప్రచారంగా ఉంది. ఇది లోక సంరక్షణార్థం కళ్యాణం, ఏ ఒక్కరి కోసం కాదు.